ఒక్కో సినిమాకి 70-80 కోట్లు డబ్బులు తీసుకుని రెమ్యునరేషన్ తీసుకునే శ్రీమంతులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అవన్నిటికీ కాదని మీకోసం, మీకు సేవ చేయడం కోసం, మీ కంట్లో నీరు తోడడం కోసం, ఆయన ద్వారా, ఆయన పార్టీ ద్వారా, ఈ కూటమి ద్వారా మీకు మేలు జరిగితే ఆయన సంతోషించే గొప్ప వ్యక్తి అన్నా. ఇటువంటి అవకాశం జీవితంలో మళ్ళీ రాదు. ఇన్నాళ్ళు చూస్తే వాళ్ళని చూసాం, లేకపోతే వీళ్ళని చూసాం. కొత్తగా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం. చూస్తే ఆ సేవ ఎలా ఉంటుంది, మీకు జరిగే మేలు ఎలా ఉంటుందో ఒక్కసారి మనసుతో ఆలోచించండి. ఇదేదో కులాలు మతాల కోసం కాదు, మీకోసం. ఒక్క విషయం ఒక్కో రకంగా చెప్తుంటారు, మనకు అది అనవసరం. కానీ ఈసారి మాత్రం ఒక కొత్త వ్యక్తిని మనము ఈ మన పి గన్నవరంకి అన్నగారిని రిటైర్డ్ అంటే ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఉద్యోగం తీసుకున్న తర్వాత ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పి గన్నవరంకి ఆయన గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఆయన గురించి ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేసి మరి సీట్ ఇచ్చారంటే ఆయన నిజాయితీని ఒక్కసారి మీరు గమనించండి. ఈ సీట్కి ఎక్కడ ఇచ్చారంటే ఆయన ఎంత నిజాయితీ పడడం గుర్తించండి. మీకు ఇటువంటి అభ్యర్థులు మనం అసెంబ్లీకి పంపించడం ద్వారా ఎంత మేలు జరుగుతుంది. ఒక్కొక్క ఆ మేనిఫెస్టోను ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజు యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు, మీకోసం మాత్రమే. గిట్టు సత్యనారాయణ గారి గుర్తు గాజు గుర్తు 5వ నెంబర్ బటన్ నొక్కండి. మే 13వ తారీఖు 4వ నెంబర్ హరీష్ మాధుర్ గారికి పార్లమెంట్ కి మీరు వేసే ఓటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైల్వే లైన్ కన్ఫర్మ్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు. ఈ విషయం నువ్వు ధైర్యంగా నువ్వు అంబాజీపేటలో అనౌన్స్ చేయ తమ్ముడు అన్నారు. ఇంతకన్నా ఏమన్నా కావాలా? ఆలోచించుకోండి. ఈ అవకాశం మళ్లీ రాదు. గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్ప మనస్తత్వంతోనే ఉంటారు. వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మేము ఇంత కష్టపడి, ఇంత ఎండలో, ఇంత దూరం మా బంగారం లాంటి లైఫ్ వదులుకొని మీకోసం వస్తున్నానంటే ఆయన మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తుంటే మీకోసం వస్తాం. ఆలోచించుకోండి. ఇది కేవలం ప్రజల కోసమే. ప్రజల్లో ఉన్న మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఒక ఫలితం మన 13వ తారీఖు. మీరు ప్లీజ్ దయచేసి మీ అందరికీ గాజు గుర్తుపైన, సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరు గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి నమస్కరించి కోరుకుంటున్నారన్నా. ఆశీర్వదించండి. సత్యనారాయణ గారికి, హరీష్ మాధూర్ గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్.